హలో అండి, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తొందరగా చేయాలనుకునేవారు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. కేవలం 10 మినిట్స్లో టిఫిన్ అయితే రెడీ చేసుకోవచ్చండి. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడైతే ఎంటీఆర్ ఇడ్లీ రవ్వ ప్యాకెట్ని అయితే తీసుకోవాలండి. ఈ ప్యాకెట్ వచ్చేసి సూపర్ మార్కెట్లో, కిరాణా షాపులలో ఎక్కడైనా దొరుకుతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని 2 కప్పుల ఇడ్లీ రవ్వ వేసుకోవాలండి. మీరు కావాలంటే ఎక్కువైనా తీసుకోవచ్చు. 2 కప్పుల రవ్వ వేసుకున్న తర్వాత అయితే 1 కప్పు పెరుగు వేసుకోవాలండి. 2 కప్పుల రవ్వకి 1 కప్పు పెరుగు పర్ఫెక్ట్గా సరిపోతుందండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ ఇడ్లీ రవ్వలో అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ అయి ఉంటాయండి. బ్యాచిలర్స్కి అప్పటికప్పుడు ఇడ్లీ కావాలనుకునేవారు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా అప్పటికప్పుడు 10 మినిట్స్లో టిఫిన్ రెడీ చేసుకోవచ్చండి. ఇలా రవ్వ పెరుగు బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ ఇడ్లీలు అనేవి మనం డైలీ చేసే ఇడ్లీలాగే ఉంటాయండి. ఇలా ఒక 2 నిమిషాలు కలుపుకుంటే సరిపోతుందండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత అయితే మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. 10 నిమిషాల తర్వాత అయితే రవ్వ అయితే ఇలా ఉంటుందండి. చూడండి, రవ్వ అనేది కొంచెం ఉబ్బి పైకి ఎలా వచ్చిందో. పిండి అయితే రెడీ అయిందండి. ఇలా మొత్తం అయితే ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అయితే ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి. ఇలా అన్ని ప్లేట్స్కి అయితే ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇప్పుడైతే ఈ ప్లేట్లలో పిండిని అయితే వేసుకోవాలండి. ఇలా కొంచెం కొంచెం స్లోగా వేసుకోవాలి. ఇలా మొత్తం ప్లేట్స్లోకి అయితే పిండిని వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత అయితే ఇడ్లీ పాత్రలోకి కొన్ని వాటర్ పోసుకొని ఈ ప్లేట్స్ని అయితే పెట్టుకోవాలండి. స్లోగా ఇలా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవాలండి. ఇలా అన్ని ప్లేట్స్ పెట్టి మూత పెట్టుకొని స్టవ్ పైన ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు పక్కనే చట్నీ కోసం అయితే ఒక ప్యాన్ తీసుకొని కొన్ని పల్లీలు వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత అయితే ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని రెండు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి.
ఇందులోనే కొంచెం చింతపండు అయితే వేసుకోవాలండి. చింతపండు అనేది ఎక్కువగా కాకుండా కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. 1 స్పూన్ ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాగా మెత్తగా పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత అయితే ఒక ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి ఒక ఎండుమిర్చి, కొన్ని ఎల్లిపాయలు, కొన్ని తాలింపు గింజలు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు ఇలా అన్నీ వేసి కలుపుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అయితే చట్నీని అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. చూడండి ఎంతో టేస్ట్గా ఉండే పల్లీ చట్నీ అయితే రెడీ అయిందండి. చూడండి ఇక్కడ 4 విజిల్స్ తర్వాత అయితే ఇడ్లీలు ఉడికాయండి. ఇలా అన్నీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి ఇక్కడ వేడి వేడి ఇడ్లీలు ఎంతో టేస్ట్గా ఉండే పల్లీ చట్నీ అయితే రెడీ అయిందండి. అప్పటికప్పుడు కేవలం 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.